बोलो नरसिम्हा स्वामी की जय बोलो नरसिम्हा स्वामी की जय बोलो नरसिम्हा स्वामी की जय बोलो नरसिम्हा स्वामी की जय। हेलो गाइस, वेलकम बैक टू आवर यूट्यूब ఛానల్స్ गाइस. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇవాళ? యాదగిరిగుట్ట. యాక్చువల్గా 2 days పోతున్నాం. ఈ రోజేమో పాత నరసింహస్వామి గుడికి వెళ్తాం, రేపేమో నరసింహస్వామి గుడికి వెళ్తాం. యాక్చువల్ యాదగిరిగుట్టకి ఇవాళ అక్కడే స్టే చేస్తున్నాం అన్నమాట. అవును. ఎవరెవరం వెళ్తున్నామంటే నేను, మా వైశాఖ, మా సోనక్క, మా ఇంటి పెద్దల్లుడు, మా జీజు, ఇంకొకటి పోతుంది. దాంట్లో మమ్మీ వాళ్ళందరూ ఉన్నారు. మా తమ్ముడు వస్తున్నాడు. పక్కన మేము మాట్లాడతలేదు. మాట్లాడలేదు. అమ్మకి ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది అంట మా వైశాఖకి. ఓకే, మీకు ఇప్పుడు ముందు కార్ వెళ్తుంది, ఆ కార్ని చూపిస్తా. అందులో మా వాళ్ళు ఉన్నారు. పెద్దమ్మ, పిన్ని, మమ్మీ, మా పిన్ని అందరు ఉన్నారు అందులో. మా ఇంటివాడు కబురు ఏంటంటే మేము మధ్యలో భువనగిరిలో ఆగాలి. భువనగిరిలో మా తల్లి గుడిలో దర్శనం వేసుకొని దెన్ విల్ గో టు పాత నరసింహస్వామి గుడి. టెంపుల్ అంటే ఏడు చూడమని అయిపోయింది. టెంపుల్ కి రీచ్ అయిపోయినాం. రండి మనం కూడా పోదాం అందరం. హాయ్ గాయ్స్, మేము భువనగిరి టెంపుల్ కి రీచ్ అయిపోయినాము. దర్శనంకి వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయినారు. మా ఇంటికి పెద్దల్లుడు, మా జీజు ఎన్నికి వస్తున్నాడు. ఎంత చంపుతుంది. మేము లైన్లో నిల్చున్నాం గైస్. ఎంత పెద్ద లైన్ చూడండి మీరు. చాలా పెద్ద క్యూ ఉంది. నాకు కొబ్బరికాయలు కొట్టినారు. ఇక్కడ అందరూ పసుపు కుంకుమలు వేస్తున్నారు. ఒక హీరోయిన్ కనిపిస్తుంది. నిమ్మ తోట. ముందు ఒక బాబు, చిన్న బాబు చాలా ఏడ్చినాడు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత కామ్ అయిపోయాడు. మేము ఎక్కిరియనికి ట్రై చేసినాం. దర్శనాలు అయిపోయినాయి. మేము ఇప్పుడు యాదగిరిగుట్ట వెళ్తున్నాం గైస్. ఇప్పుడే నాకు చేసింది మళ్ళీ నీకు. అందరు దర్శనాలు అయిపోయినాయి, మీరు చూసుకోవచ్చు. మేమందరం బండారు పెట్టుకున్నాం. టీవీలో వచ్చినాయి ఆ దేవుళ్ళు. ఈమెకి కోడి అంటే భయం సురికొచ్చింది. ఏం మరికి రాలే. మేము దాన్ని వాళ్ళ మిస్ నేను రాని వాళ్ళ మిస్. ఎంత బాగుందో. మేము ఇక్కడ యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లో మధ్యలో చెరువులాగా ఉంటే అక్కడ ఆగినాం లంచ్ చేద్దామని. వ్యూ అయితే చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్ అండ్ సోనక్క ఫ్రెండ్స్ ఎట్లా తింటుంది చూడండి. ఆ పాపలు లేపదని ఇంకో ఇడ కూడా వస్తుంది. ఫోటో సెషన్స్ అవుతున్నాయి ఇడా. చూడండి చూడండి.
అవన్నీ పడితే మీరు కనిపించారు. ఇట్లా మీరు కూడా ఇట్లా తిరుగుతుండండి, అవి కూడా అట్లా తిరుగుతా అప్పుడు అన్ని పడుతుంది. థర్డ్, ఫస్ట్, సెకండ్, ఫోర్త్ కాదు అట్లా అట్లా ఫస్ట్ సెకండ్ ఎప్పుడు అట్లానే నిల్చుంటారు. వచ్చింది వయ్యారి. ఇద్దరు పొడుగు వాళ్ళు అక్కడ జై బోలో నరసింహ స్వామికి. ఆ కమాన్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పాత నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. మీరు చూస్తున్నదే పాత నరసింహస్వామి టెంపుల్. మాకు దర్శనం అయితే జల్ది అయిపోయింది. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, కానీ చాలా స్టెప్స్ ఎక్కాలి మీదకి. స్టెప్స్ దగ్గర చాలా కోతులు కూడా ఉన్నాయి. చాలా మీదకు ఉండే టెంపుల్. ఫైనల్గా మేము స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయినాం అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయినాం. పైకి ఎక్కేసరికి ఒక్కొక్కరికి దిమ్మ తిరిగి బొమ్మ అనిపించింది. పక్కన ఇట్లా చిన్న గుండం లాగా ఉండే అనమాట. అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాం. ఆ తర్వాత దేవుని దర్శించుకున్నాం. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కొండ మీద అందరూ స్టోన్స్ పెట్టినారు, 7 స్టోన్స్. అవన్నీ కోరికల స్టోన్స్ అంట. అవన్నీ అట్లా పెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అందరు భావిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి గుడి దర్శనం చేసేసుకున్నాం. ఈ టెంపుల్ పాత నరసింహ స్వామి గుడికి అటాచ్డ్ ఉంది పక్కన. అవును, వెళ్ళి 7 స్టోన్స్ పెడతాం కదా, మాకు 7 స్టోన్స్ దొరకలేవు అనమాట. 3 రాళ్ళు పెట్టేసి వచ్చినాం. అయితే ఎట్లనైనా తెలుసు కోరికలు తీరని కోరికలు మావి. అయినా కానీ చిన్న అరే ఆడ కూడా మా గుడి ఉన్నావు. అది ఒక చిన్న హోప్ తో నవగ్రహాలు అనుకుంటా. సరే మీరు కూడా వచ్చినప్పుడు పెట్టుకోండి స్టోన్స్. అవన్నీ వేస్ట్ ఫ్రెండ్స్, అవన్నీ మూఢనమ్మకాలు. లేదు అప్పుడప్పుడు. అమ్మ ఇప్పుడు మేము మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. మాల్ వస్తలేరు. ఈడ హనుమాన్ ఉంది చూడండి. గైస్ దర్శనం అయిపోయినాక బయటకు వస్తే ఇట్లా షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఇట్లా స్టాల్స్ ఉన్నాయి అన్ని. దుమ్ములు వేస్తున్నాం. సో మాకు చిన్నగా ఉన్నప్పుడు ఏమి ఇప్పించలేరు, ఇప్పుడు కూడా ఏమి ఇప్పించలేరు. మమ్మీని అడిగినా కానీ నేను ఇప్పియా అన్నది మొఖం మీద. ఏమి ఇప్పియరు గైస్, నాకేమి ఇప్పియాలి. చిన్నప్పుడు అదొక ఫోన్ ఉంటుంది కదా, దుమ్మచాలి ఆ ఫోన్ కూడా ఇప్పించలేరు. ఫోన్ పాత నరసింహ స్వామి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని కింద రూమ్స్ తీసుకున్నాం, అక్కడికి వెళ్తున్నాం. ఆడికే పోతాం, లేకపోతే ఎవరైనా ఉంటారా గైస్ స్టీరింగ్ వదిలేసి. చూడండి గైస్, యాదగిరి గుట్ట చాలా బాగుంది వ్యూ. యాక్చువల్లీ జీజు దేవుడి లీలలో పడి రూట్ కూడా మర్చిపోయాను. సో మేము ఇప్పుడు వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అవర్ రూమ్స్. లొకేషన్ దగ్గరికి మేము ఉండే స్టే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట రూమ్కి. యాక్చువల్లీ మాకు అక్కడ కనిపిస్తున్న లాస్ట్ది ఇచ్చారు మాకు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు అది నచ్చలేదు. ఇప్పుడున్న స్టే రూమ్ తీసుకున్నాం. ఇది 2 BHK. 2 BHKనా? 2 BHK. మా వ్యూ చూడండి ఇక్కడ ఎంత బాగుంది. యాక్చువల్లీ ఈ రూమ్ లో మేము లాస్ట్ టైం కూడా వచ్చి ఇక్కడే ఉన్నాం అనమాట. అవును, మాకు అక్కడ ఉన్న రూమ్ ఇచ్చారు. మేము ఈ 2 రూమ్స్ తీసుకున్నాం లాస్ట్ టైం. అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది, 4 ఫ్యామిలీస్. మా పెద్దనాన్న వాళ్ళు, మా పాప వాళ్ళు అందరూ వచ్చినారు. కానీ ఈసారి మేమే వచ్చినాం కాబట్టి ఇది ఒకటే తీసుకున్నాం. జెంట్స్ ఈసారి యా ఇద్దరు వచ్చినారు, ఇంకా మాకు తిప్పేటోళ్ళు. సో ఇది మా వ్యూ అన్నమాట. ఇంకా నైట్ వ్యూ అయితే ఇంకా సూపర్ ఉంటది. అవును, నైట్ ఇట్లా మూన్ వస్తాడు మందిరం పైన, గోపురం పైన. టెంపుల్ లో లైట్ ఇది మేము ఇక్కడ అంతా పెట్టేసినాం. ఇది హాల్ మొత్తం. ఇవన్నీ లేకుండా అప్పుడు ఈ సోఫాస్, ఆ డైనింగ్ సెట్ ఏం లేకుండే. ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ చేసినారు. ఇదంతా మా హాల్. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, దేవుని ఫోటో ఉంది. అండ్ ఇది ఒక వాష్రూమ్. అండ్ దిస్ ఈజ్ 1 బెడ్రూమ్. స్పేషియస్ గా ఉంది. ఇది నేనే ఏసీ కూడా ఉంది గైస్. గీజర్ కూడా ఉంది. గీజర్ ఫెసిలిటీ అవును పెద్ద. ఆడొక వాష్రూమ్. ఇది కిచెన్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇంకొక బెడ్రూమ్. ఇది కూడా ఏసీ ఉంది. నేను ఇట్లా దామ్మ అని ఇట్లా పట్టుకుంటే జీజ్ అక్కడ వద్దు జీజ్ అంట.
ఇది ఇంకొక మిర్రర్ అన్నమాట. రూమ్ అయితే మస్తుంది, అందుకే మేము మాకు యాక్చువల్గా వేరే రూమ్ ఇచ్చినారు, మళ్ళీ కొట్లాడి రూమ్ తెచ్చుకున్నాం మేము. మా జీజీ కొట్లాడింది మా కోసం. నేనేం రాలేబెట్ట, నేను ఫస్ట్ పట్టు ఇక్కడేమో తెల్లగానట్టుగా అనిపిస్తుంది. సో ఇది గాయస్, మేము ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలి, అందరూ రెడీ అవుతారు. దర్శనం అయిపోయింది, మేమైతే చాలా బాగుంది guys. 5 minutes వచ్చి ఎంత బాగుందంటే యాక్చువల్లీ 150 రూపీస్ దర్శనంకి వెళ్ళినాం. దర్శనం అయితే వావ్ వావ్ వావ్. ముందు నేనైతే నా మనసులో కోరికలు అన్ని కోరుకొని మస్తు టైం దొరికింది guys నాకు. క్లోజింగ్ టైం కాబట్టి చాలా ప్రశాంతంగా, అసలు ఎవ్వలేరు టెంపుల్ లోపల. కాకపోతే మేము ఫోన్ తీసుకెళ్ళి రన్ చేసినాం. యాక్చువల్లీ రేపు మార్నింగ్ కూడా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం గైస్. మాకు సాటిస్ఫాక్షన్ లేదు అంటే నాకు మాదిరికి చాలా పనులు ఉంటాయి లైన్లో, అవన్నీ ఏం కాలేవు అనమాట. ఆ ఫన్ మిస్ అయ్యాం. 5-10 minutes దర్శనం అయిపోయింది మన. ఇట్స్ టీ బ్రేక్ గైస్. టీ బ్రేక్ విత్ నో టీ గైస్. ఈమె మాత్రం మేడకు పోయిన ఇది పట్టుకొని వస్తుంది. షీ ఈస్ అన్ప్రొఫెషనల్ ఎంప్లాయీ. Unprofessional employee guys. Cutie. Sorry. చిల్లింగ్ గైస్, చిల్లింగ్. ఆగానే మీరు మేము మొత్తం బ్యూటిఫుల్ పీపుల్. మేమైతే దర్శనం చేసేసుకొని అక్కడ స్నాక్స్ తినేసి మేము ఇంటికి వచ్చేసినాం. ఇదే మా స్టే అన్నమాట, మేము ఇక్కడ ఉన్నాం. తర్వాత కొద్దిసేపు అయినాక ఇప్పుడు బ్రేక్ వస్తుంది మ్యాచ్, అందుకే. తర్వాత మేము కొంచెం రీల్స్ చేసేసినాం, మేము అప్లోడ్ చేస్తాం యూట్యూబ్ షార్ట్స్లో చూడండి. అండ్ ఇంకా తర్వాత మేము డిన్నర్ చేసి ఇట్లా బయట వాకింగ్ చేయడానికి వచ్చినాం అన్నమాట. ఇట్స్ ఫ్రీజింగ్ హియర్. అవును గాయస్, ఇక్కడ పెట్టాలి. మేమున్న రూమ్ దగ్గర నుంచి టెంపుల్ వ్యూ ఎంత బాగుంది చూడండి. ఇంకా ఎట్లా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఇల్లులు ఉన్న వాళ్ళు చాలా లక్కీ. చూడడానికి వెళ్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ మనకి చాలా మంది. మా ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్క. మీట్ మై సిస్టర్ దీప్తి ములే. హాయ్ గైస్ చెప్పండి. హాయ్ హాయ్. చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి మా కదమ్మా. మాద్రి ఇటు తిరుగు. కదమ్మా ఎట్లా అనిపిస్తుంది కదమ్మా? మంచి ఇట్లా నైట్ టైం ఎట్లుంది కదమ్మా? ఫ్రీడమ్ వచ్చినట్టుందా? అందుకే పెద్దమ్మా అప్పుడప్పుడు ప్లాన్స్ చేసినప్పుడు ఇట్లా సక్సెస్ఫుల్ చేయాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకా అయిపోయింది. మేము ఇప్పుడు మా రైస్ ఇవన్నీ కొంచెం కర్రీస్ మిగిలినాయి, అవన్నీ అవసరం ఉన్న వాళ్ళకి ఇవన్నీ పోతున్నాయి. ఇప్పుడే చాలా చాలా నవ్వినాం. చేసినాము పెద్ద స్టంట్ అయింది అని నడుపుతాడేమో. అదే అడిగిన నడుస్తాం అంటే లేబో. మేము పోతున్నాం ఇప్పుడు. మమ్మీ వాళ్ళందరినీ పైన వదిలేసినాం, ఇప్పుడు మేము తిరగడానికి వెళ్తున్నాం.